అంశంపై బీజేపీ ఎంపీ అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య ఏమైనా లింక్ ఉందేమో అన్నారాయన. బెంగాల్లో సువేందు అధికారి బీజేపీలో చేరినట్లు తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా వస్తారేమో అన్నారాయన. అందుకే నాతో కలిసి పనిచేయని మోదీ అన్నారు కావచ్చు అంటూ అరవింద్ మాట్లాడడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. మన మోడీ గారు మేరసే జుడి జావని మరి ఏమన్నా ఉందో నాకైతే తెలియదు. చాలా చిన్న కార్యకర్తని బీజేపీలో ఏమన్నా లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. అట్లాంటిది ఏమైనా ఉందా? సువేందు అధికారి అందుకే చెప్పిన కాంగ్రెస్ వాళ్ళకి సలహా, మా నాయన చాలా సేవ చేసి ఈ పార్టీకి జెన్యున్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు మాట మీద ఉండి జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉండి గసంటోళ్ళని చేసుకున్నా సరే, ఈయనకి ఏదో పడేస్తే అయిపో మంత్రి పదవి. మన మోడీ గారు మేరసే జుడి జావని మరి ఏమన్నా ఉందో నాకైతే తెలియదు. చాలా చిన్న కార్యకర్తని బీజేపీలో ఏమన్నా లింక్ ఉందేమో మరి చూద్దాం. अब हमारे रेवंता जी ने कहा था कि हाँ हम पॉलिटिकल बात नहीं करेंगे, तो मैं भी नहीं करूंगा. और इसलिए नॉन पॉलिटिकल बात मैं रेवंता जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं. लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा, आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा. आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे. और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो. साथियों, हमारा एक पक्का विश्वास है कि डेमोक्रेसी में राज्यों में अलग अलग प्रकार की सरकारें होना कोई बुरी चीज नहीं है, लेकिन देश के विकास के लिए राज्यों का विकास भी उतना ही महत्वपूर्ण है. राज्यों के विकास के बिना देश का विकास संभव ही नहीं है. और इसलिए हमारी सारी योजना के केंद्र बिंदु में राज्यों का विकास हो, तेज गति से विकास हो, उस भाव को लेकर के हम सब मिलकर के चलें. और 20 ఇజ్రాయిల్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు ఫోన్లలో. ఎస్ కిరణ్, ఏ సందర్భంలో అరవింద్ ఆ వ్యాఖ్యలు చేశారు, ఏంటి అసలు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సువేందు అధికారి పాత్ర పోషిస్తున్నారా అన్న అనుమానాలకు బీజేపీ నేతల కామెంట్స్ అయితే అనుమానాలకు ఆద్యం పోస్తుందని కూడా చెప్పొచ్చు. అయితే కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ తెలంగాణ పర్యటిస్తున్నారంటే స్పీచ్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ముఖ్యమంత్రి అదేవిధంగా ఇటు ప్రధాని మధ్యలో కొంత మాటల సంభాషణ జరిగింది. అయితే తనతో కలిసి వస్తే అధిక నిధులు ఇస్తానంటూ కూడా ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అయితే ఇదంతా కూడా కామెడీగా అనుకున్నారు. కానీ రాను కొంతమంది కీలక నేతల వ్యాఖ్యలు చూస్తుంటే ఇదంతా నిజంగానే జరగబోతుందా అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. తాజాగా ఇటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్లో పెద్ద చర్చకేతరైనటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా బీజేపీలో కూడా ఆయన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఓ మీడియా సమావేశంలో ధర్మపురి అరవింద్ మాట్లాడారు. అయితే మాట్లాడుతున్నటువంటి క్రమంలో మీడియా ప్రతినిధులు అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఇప్పుడు చర్చకు తెరలేపినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అంటే రేవంత్ రెడ్డి నిధుల విషయంలో మోదీ అన్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ప్రశ్నలు వేసినటువంటి నేపథ్యంలో ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే మోడీకి రేవంత్ రెడ్డికి మధ్య లోపాయకారి ఒప్పందం ఉండొచ్చు అనేటువంటి సంకేతం అయితే ఇటు ధర్మపురి అరవింద్ అయితే పంపిన పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు.
అయితే సువేందు అధికారి అంటే గతంలో ఆయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 పొజిషన్ లో ఉండేది. మమతా బెనర్జీ తర్వాత ఆ పార్టీలో పెద్ద నాయకుడు అంటే సువేందు అధికారి. అంటే నందిగ్రామ్ ఉద్యమంలో ఆయన చాలా కీలకంగా పనిచేశారు. ఓ విధంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నందిగ్రామ్ ఉద్యమం చాలా కీలకంగా పనిచేసిందని చెప్పాలి. అటువంటి అంత కీలక నాయకుడిని మోదీ తన వైపు లాక్కున్నారు. అక్కడ లాక్కుని కూడా పార్టీలో చేర్చుకున్నారు. పార్టీ జెండా మోసినటువంటి చాలా సీనియర్ నాయకులను కాదని సువేందు అధికారిని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టారు. కానీ ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అదే వ్యూహాలు అమలు చేయబోతున్నాయనేటువంటి రాజకీయ విశ్లేషణలు మొదలవుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా ధర్మపురి అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆ అనుమానాలకైతే బలాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణలో చాలా కీలకంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి లాంటి నాయకుడిని తీసుకొని ఇటు బీజేపీలో చేర్చుకొని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టుకోవాలనేటువంటి బీజేపీ వ్యూహంతో ఉన్నట్టు కూడా ఇటు పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఆ నేపథ్యంలోనే నిజంగా ధర్మపురి అరవింద్ చేసినటువంటి నిజంగా సెటారికల్ కామెంట్ చేశారా లేకుంటే ఏవైనా వ్యూహంతోనే ఉన్నారనేటువంటి అనుమానాలు అయితే తావిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఆయన క్లియర్ గా మీడియా సమావేశంలో చెప్పారు. మోడీకి అదేవిధంగా రేవంత్ రెడ్డికి మధ్య లోపాయకారి ఒప్పందం ఉంది. గతంలో ఆయన ఆర్ఎస్ఎస్ లో పనిచేశారు. ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్నాయి. బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసినటువంటి రేవంత్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంటే తప్పేంటి అనేటువంటి కోణంలో కూడా ఆయన కామెంట్స్ చేయడం జరిగింది. నిజంగా ఆయన సెటారికల్ కామెంట్స్ లేకుంటే ఆలోచన చేసేవి కూడా ఈ విధమైనటువంటి కామెంట్స్ చేశారనేది మాత్రం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు తెరలేపిందని చెప్పొచ్చు. అసలు మొత్తానికి అరవింద్ కామెంట్స్ పై ఎలాంటి చర్చ జరుగుతుంది ఏంటి అసలు? అయితే అరవింద్ కామెంట్స్ సంబంధించి పొలిటికల్ సర్కిల్లో అయితే పెద్ద చర్చ అయితే జరుగుతా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ధర్మపురి అరవింద్ అంటే ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఆయన చాలా కీలకంగా పనిచేస్తున్నటువంటి నాయకుడు అని చెప్పొచ్చు. కానీ కొంతమంది ధర్మపురి అరవింద్ కామెంట్స్ ను అంతా సీరియస్ గా తీసుకోవద్దనేటువంటి విశ్లేషణలు కూడా మొదలవుతున్నాయి. ఎందుకంటే ఆయన మీడియా సమావేశంలో మాట్లాడినా ఇంకా కొన్ని స్పీచ్ లో మాట్లాడినా కూడా ఆయన అప్పుడప్పుడు కొన్ని సెటారికల్ కామెంట్స్ వేస్తుంటారు. ఆ సెటారికల్ కామెంట్స్ లో భాగంగానే ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. పెద్దగా సీరియస్ గా తీసుకోవద్దు అనేటువంటి విషయాన్ని కూడా కొంతమంది చెప్తున్నప్పటికీ కూడా చాలా కొంతమంది మాత్రం నిజంగానే ఏమైనా వ్యూహం ఉందా అనేటువంటి కోణంలో ఆయన కామెంట్స్ ఉన్నాయనేటువంటి విశ్లేషణలు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తంగా తాజాగా ధర్మపురి అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలు దేనికి సంకేతం? నిజంగా ఆయన ఆలోచన చేసే ఆలోచన విధానంతోనే ఈ విధమైన వ్యాఖ్యలు చేశారా లేకుంటే సెటైర్లు వేసే క్రమంలో కూడా ఈ కామెంట్ చేశారనేది కూడా చర్చనీయాంశమైందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ కిరణ్.